దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్షణ విధిస్తూ 50,000 రూపాయల జరిమానా విధించడం పట్ల భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగింది కోర్టు తీర్పు ద్వారా అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం అసలు నిందితుడిని ఉరి తీయాలి అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, కోల్కతాలో జరిగినటువంటి ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కోర్టు అయితే సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 50,000 రూపాయలు జరిమానా విధించింది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి మేడం? ఎందుకో సమగ్రంగా లేదు అనిపిస్తుంది. అంటే కేసు మొదటి నుంచి కూడా చాలా అనుమానాలు. ఓకే. అక్కడ అధికారి ఆ హాస్పిటల్లో ఒక ప్రొఫెసర్ గురించి ప్రిన్సిపల్ అతన్ని అప్పటికప్పుడు అర్ధరాత్రి వేరే చోటకి బదిలీ చేశారు. బదిలీ చేసి ఇంకాస్త మంచి పోస్టులోకి పంపించారు. అది ఒకటి. రెండోది, పోస్ట్ మార్టం లేట్ అయింది. కోతవేడి దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. పోస్ట్ మార్టం ఎందుకు లేట్ అయింది? అది కూడా చాలామంది అడగ్గా చేశారు. అసలు తల్లిదండ్రులకు కూడా చనిపోయిన సమాచారాన్ని చాలా లేట్గా ఇచ్చారు. అంటే జనరల్గా అలాగే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కంగారు పడిపోయి ఇంట్లోనే ఏదైనా ప్యానిక్ అవ్వకుండా ఉండటం కోసం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా జరిగితే కూడా జరిగింది అని ఎవరో చెప్పరు, ఏదో బాగలేదని, ఏదో అదేం తప్పని నేను అన్ను. కానీ హాస్పిటల్కి వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మాయిని చూపించడానికి లేట్ చేశారు, అది తప్పు. ఇట్లా చాలా కనిపిస్తున్నాయి మనకి. అంటే ఒక సామాన్యుడు కూడా ఆలోచిస్తే ఈ కేసు ఏదో సరిగా లేదు, తప్పులు తడకలాగా ఉంది, చిక్కుముళ్ళు ఉన్నాయి. అంటే ఈ చిక్కుముళ్ళు కూడా కావాలని వేసిన ముడుల్లా ఉన్నాయి అనేది తేటతెల్లం అవుతుంది. ఇందులో అసలు మీకు డౌటే అక్కర్లా. పైగా ఈ కేసు గురించి రకరకాల విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆమె పెల్విక్ బోన్ ఇరిగిపోయిందని, అలాగే ఎక్కువ సెమను ఉందని. మరి కొంతమంది డాక్టర్లు మాట్లాడేది ఏంటి అంటే అంత సెమన్ ఉండే అవకాశం లేదు అని చెప్తున్నారు ఒక్కరికైతే. అయితే ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి దీంట్లో. అయితే ఇప్పుడు మరి ఇన్ని రకాలు ఉన్నప్పుడు మరి సమగ్రంగా విచారణ జరిపి ఒక సరి అయిన తీర్పు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఓ పక్క నుంచి ఎలక్షన్లు తరుముకు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ల ముందు ఈ కేసుని ఇట్లా అపరిష్కృతంగా ఉంచితే గనక మమతా బెనర్జీకి చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏం చేశారు అంటే ఫాస్ట్గా ఇది అంటే మేము ఎంత ఫాస్ట్గా చేసామో చూడండి అని చూపించుకోవాలని. మామూలుగా నిర్భయ ఘటన 2012లో జరిగితే, 2011 చివరిలో జరిగితే, దాదాపు 2016-17లో ఇంకా తర్వాత కాదు, కరోనా టైంలో, కరోనా రాబోయే ముందు ఉరిశిక్ష వేసింది. అప్పుడు 2019లో ఉరిశిక్ష పడింది వాళ్ళకి. ఎప్పుడు చేస్తే 2012లో చేస్తే. మరి ఈలోపు మధ్యలో ఇంకా చాలా జరిగాయి. మన హైదరాబాద్లో చూసుకుంటే దిశ జరిగింది. అయితే మరి అంత టైం తీసుకున్నారు. అంత టైం తీసుకోమని నేను చెప్పను, కానీ అసమగ్రంగా చేయడం ఎంతవరకు కరెక్టు? పబ్లిక్ డిమాండ్ ఉంది కదా అని. మరి అలానే అనుకుంటే, పబ్లిక్ డిమాండే ఉంది అనుకుంటే గనక పబ్లిక్ ఏమడుగుతుంది? ఉరి తీయమని అడుగుతుంది. మన దేశంలో ఉరి అమల్లో ఉంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, మానవ హక్కులు ఇవన్నీ మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే ఉరి శిక్ష కరెక్ట్ కాదు అంటారు కదా. కానీ ఉరిశిక్ష మన దేశంలో అమల్లో ఉన్నప్పుడు ఒక క్రూరమైన హింస, దారుణమైన నేరం జరిగినప్పుడు ఉరిశిక్ష వేయొచ్చు కదా. అసలంటూ లేకపోతే వేరే విషయం, ఎవరు మాట్లాడరు. ఉంది కాబట్టి ఉరిశిక్ష వేయదగినంత గాఢత ఉన్న అంశం ఇది. అలాంటప్పుడు వెయ్యాలి. అది వెయ్యకుండా తూతూ మంత్రంగా కళ్ళు తుడవటం కోసం, ఏదో రాజకీయ పబ్బం కోసమే ఇవాళ ఈ తీర్పు వచ్చింది.
పైగా ఈ తీర్పులో అసలు ఆ ప్రిన్సిపాల్ సంగతి ఏంటి? ఎందుకు ఆ ప్రిన్సిపాల్ని అర్ధరాత్రికి తప్పించారు? అసలు ప్రిన్సిపాల్ అక్కడే ఉండాలి ఇది తేలే వరకు. అసలు అతను వేరే చోటకు పంపాల్సిన అవసరం ఏంటి? పైగా ఒక అత్యాచార ఘటన ద్వారానే మమతా బెనర్జీ రాజకీయ జీవితం మొదలైంది. ఒక అత్యాచారం గురించి ఆవిడ చేసిన ఆందోళననే ఆమె రాజకీయాల్లోకి వచ్చేలాగా చేసింది. ఇవాళ ఇంతటి నాయకురాలైంది, ఆవిడ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే ఆవిడ రాజకీయ పునాదులు పటిష్టంగా ఉన్నాయి కారణం అంటే అత్యాచార ఘటన. ఆ అత్యాచార ఘటనే ఆమె రాజకీయానికి పునాది పడింది, పునాదులు. మరి అలాంటప్పుడు నీ హయాంలో ఇవాళ అత్యాచార ఘటన జరిగితే నువ్వు ఏ దుస్థితిలో ఉన్నావు అసలు? పైగా నువ్వు సిగ్గు లేకుండా మహిళా డాక్టర్లకి నైట్ డ్యూటీలు తీసేస్తున్నాను. నైట్ డ్యూటీలు తీసేయడం పరిష్కారమా? 5 ఏళ్ల క్రితం పేదరికాన్ని తట్టుకోలేక 4 అక్క చెల్లెళ్ళు 3 అక్క చెల్లెళ్ళు చార్మినార్ మించి దూకి చచ్చిపోయారు. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు చార్మినార్ మీదకి వెళ్ళకోకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. అంటే పైకి వెళ్ళకోకుండా ఇప్పుడు చనిపోవాలి, ఆ కారణంగా చనిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలో చార్మినార్ ఉంది కాబట్టి చార్మినార్ ఎక్కారు, ఇంకో గుట్ట ఎక్కుతారు, ఇంకో నదిలో దూకుతారు. నువ్వు అరెస్ట్ చేయవలసింది ఏంటి ఇక్కడ? వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఆ పరిస్థితులను నువ్వు అరెస్ట్ చేయాలి తప్పితే వాళ్ళ సమస్య ఏంటి, ఆ మూలాలు ఏంటి చూసుకోవాలి కదా. అంటే ప్రభుత్వాలు ఒక్కొక్కసారి ఎంత గుడ్డిగా ఉంటాయో చెప్పటానికి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఎంత గుడ్డిగా ఉంది ఈ ప్రభుత్వం అంటే అంత గుడ్డిగా ఉంది. ఇప్పుడు నీకు నైట్ డ్యూటీలు వాళ్ళకి లేకుండా చేయటమే ఈ సమస్యకు పరిష్కారమా? కాదు కదా. అప్పుడు ఏమవుతుంది, నైట్ డ్యూటీలు ఎక్కువ మంది మగ డాక్టర్లు చేయాల్సి వస్తారు. చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు ఒక జెండర్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడ. అబ్బా ఆడవాళ్ళు అయితే బాగుండు, అసలు ఆడవాళ్ళకి అనుకూలంగా చట్టాలు ఉన్నాయని ఏడిచ్చేస్తున్నారు కదా కొంతమంది, దానికి ఇంకొంచెం ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ అన్న తర్వాత ఆడ డాక్టరా మగ డాక్టరా అనవసరం, డ్యూటీ అంటే డ్యూటీ చేయాల్సిందే. మరి నువ్వు రక్షణ కల్పించలేక అది నీ చేతగాంతనం, నీ చేతగాంతనానికి మహిళల మీద వేసి రుద్దితే ఇది ఒక పాయింట్. రెండోది, అసలు ఆమె రెస్ట్ రూమ్లోనే పడుకుంది అనుకోండి, ఇంత ఘాతకం జరిగి ఉండేది కాదు కదా. పైగా ఇంకొకటి, అక్కడ ఏదో అక్రమ అవయవాల రవాణా జరుగుతుంది, అక్రమ రవాణా జరుగుతుంది అని చెప్పి ఒక విషయం నడుస్తుంది అక్కడ. దాని మీద నువ్వేం చర్యలు తీసుకున్నావు? ఇవేమీ చేయకుండా అసలు ఈ ఎవరైతే సంజయ్ అనే అతను ఉన్నాడో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో సివిల్ సర్వెంట్ అంట, వాలంటీర్, సివిల్ వాలంటీర్. అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ చెక్ చేయకుండా మీరు అసలు అతనికి ఆ ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఇప్పుడు అతని గురించి కూడా అతని బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అతను ఒక భార్యతోటి గొడవలు నడుస్తున్నాయి, ఒక భార్య చనిపోయింది, అతనికి అంత మంచి ఫ్యామిలీ హిస్టరీ లేదు, మ్యారేజెస్ అని కూడా అది మంచి ఫ్యామిలీ హిస్టరీ లేదు, హెల్తీ ఫ్యామిలీ హిస్టరీ లేదు. అలాంటి అతన్ని ఎందుకు మీరు, అంటే అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకోకుండా మీరు ఎట్లా ఇచ్చారు? ఇలా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా, వీటన్నిటిని అడ్రస్ చేయకుండా సింపుల్గా తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఒక తీర్పు మన మొహాన పడేసేసి సంతోషించండి, నాకు రేపొద్దున ఓట్లు వేయండి అని మమతా బెనర్జీ అడిగినట్టుగా ఉంది కదా. అందుకని ఇక్కడ మనం దీనిలో ఒకే ఒక్క పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఆగస్టులో జరిగింది, ఇవాళ జనవరి, 5 నెలల్లో తీర్పు వచ్చింది. దీన్ని మనం స్వాగతిద్దాం. కానీ ఒకవేళ ఇంకా నిందితులు ఉండుంటే, వాళ్ళని పట్టుకోకపోతే ఇదేం న్యాయం? అసంపూర్తి న్యాయం ఎట్లా అవుతుంది? ఇప్పుడు నిందితుడిగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కూడా అసలు నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకుంటున్నారు, ఏ పాపం తెలియనటువంటి
నాకు శిక్ష పడుతోంది అంటూ కూడా ఆయన వారించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా కొడుక్కి ఉరిశిక్ష విధించండి, నేను అతని కోసం సుప్రీంకోర్టు గడప కూడా తొక్కను అంటూ ఆవిడ తేల్చి చెప్పారు. ఎంతోమంది మహిళా సంఘాలు కూడా అంటే అక్కడ కొవ్వొత్తుల ప్రదర్శనలో అవన్నీ చేస్తున్నారు, అడుగుతున్నారు, సరైన న్యాయం కావాలని అడుగుతున్నారు. కానీ ఈ సంజయ్ విషయం కూడా ఒక రకంగా ఏదో ఒక అనుమానాలకు రేకెత్తిచ్చేలా ఉంది. ఏంటి అంటే అతను నేను ఎప్పుడు రుద్రాక్ష ధరిస్తాను, మరి అంత పెనుగులాట్లో నా రుద్రాక్ష ఎందుకు తెగిపోలేదు అని అతను ఒక కాషాయ చొక్కా వేసుకొని రావటము, ఇవన్నీ యాదృచ్ఛికమా, తప్పించుకునేందుకు నేను ఒక భక్తుడిని అని ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నాడా, ఏం జరుగుతుంది అనేది మటుకు ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కు. కాకపోతే ఇందాక నేను అన్నట్లు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చాలా ఫాస్ట్గా అసంపూర్తిగానైనా సరే న్యాయం దక్కింది అనుకుందామా, లేకపోతే అసంపూర్తి న్యాయం అసంబద్ధమైన న్యాయం అందామా, అర్థం కాని సందిగ్ధావస్థలో పెట్టింది ఈ కేసు. పైగా ఇంకోటి ఏంటి అంటే అసలు నేరస్తులు తప్పించుకున్నారు అనేది కూడా వాదన బాగా ఉంది. ఇప్పుడు అసలు నేరస్తులు తప్పించుకుంటే గనక ఇప్పుడు మనకి ఒక అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా కేసు. ఆయేషా మీరా కేసు ఈ భూమి అంతమయ్యే వరకు తేలదా కేసు. ఆ శంషాద్ బేగం ఏడవని మొత్తుకొని ఆమె ఇప్పటికీ నోరు తెరిసింది, అవిశ్రాంత పోరాటం చేస్తుంది. ఆవిడెక్కడా వెనకడుగు వేయట్లా. ఎవరెవరు చేశారో ఆవిడ కంటో పాఠంగా చెప్తుంది. ఫస్ట్ ఎవరో ఒక అతను తీసుకొచ్చారు, ఎవరో సింగ్ని తీసుకొచ్చారు, సింగ్ కాదని తేలింది. సత్యంబాబుని తీసుకొచ్చినప్పుడు ఆవిడ చెప్పింది సత్యంబాబు కాదు, నా కడుపు కోతే ఇంకొక తల్లికి ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ చెప్పింది. కానీ కొన్నాళ్ళు పోయాక సత్యంబాబు కూడా నేరస్తుడు కాదు అని తేలింది. కానీ సింగు చేయలేదు, సత్యంబాబు చేయలేదు, ఎవరు చేశారు? ఎవరు చేయకుండా ఆ ఘటన ఎలా జరిగింది? అయితే ఏంటి విషయం ఏంటి అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలని మాయం చేసినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. నిందితులు ఎవరో బయటికి రారు, ఎప్పటికీ రారు. ఈ కోల్కతా కేసులో కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ చేసే లోపు ఆ ప్రాథమిక సాక్ష్యాధారాలని వీళ్ళు మాయం చేశారు. అంటే ఎఫ్ఐఆర్లో కూడా ముందు ఏదో ఆత్మహత్య అన్నట్లుగా, అదే తర్వాత రకరకాల కోణాలు ఏదో చేద్దాం అనుకున్నారు. అక్కడ జరిగింది ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలుసు, ఆ ప్రిన్సిపాల్కి అయితే తెలుసు. ప్రభుత్వానికి తెలుసో లేదో నేను అంత పెద్ద మాట అనలేనేమో, అతనికైతే తెలుసు ఇది ఏదో సంథింగ్ ఫిషీ. అందుకే ఆ ప్రిన్సిపాల్ నోరెత్తకుండా ఉండాలని ప్రిన్సిపాల్ని పంపించారు. అయితే అది అయిపోయిన తర్వాత ఈ ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ అక్కడ పోలీసు అవుట్ పోస్ట్ ఉంది కాలేజీలో, కొంచెం దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది. అయినా ఎంతసేపు వస్తారండి పోలీసులు? అసలు వీడు పోలీసులకి ఎందుకు పిలవలేదు ఇమ్మీడియట్గా? ఎవరు ఈ ప్రిన్సిపాల్ అనేవాడు? ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి, ఏ నిందితులను తప్పించడానికి? అంటే ఈ రోజుకి జవాబు లేని ప్రశ్నలు. మరి ఇన్ని జవాబు లేని ప్రశ్నల మధ్య ప్రాథమిక సాక్ష్యాధారాలని తుడిపేసిన తర్వాత తూతూ మంత్రంగా ఈ కేసుని ఒక 5 నెలల్లో కంప్లీట్ చేసేసి ఇతనే నేరస్తుడు అని ఇతనికి శిక్ష పడితే ఈ శిక్షను చూపించి చూడండి మేము ఎలా చేశాము అని రాజకీయ పబ్బం గడుపుకోవటానికే ఈ కేసు, ఈ శిక్ష మట్టుకు ఈ విచారణ అసంపూర్తమే, ఈ శిక్ష అసంపూర్తమే. ఓకే, ఇప్పుడు ప్రజల్లో ఇంత దారుణానికి ఇంత చిన్న శిక్ష అనేలాగా ఉన్నారు. అంటే మహిళా సంఘాలు కానీ చాలా మంది కూడా బయటకు వచ్చి అసలు నిందితుడికి ఉరిశిక్ష విధించాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది డిమాండ్ చేస్తారు ఉరిశిక్ష. ఎందుకంటే ఉరిశిక్ష వేస్తే భయపడతారు వేరే వాళ్ళు అని, ఇటువంటి ఘటనలు పునరావృతం కావు అని. కానీ ఉరిశిక్షల వల్ల ఘటనలు పునరావృతం అవుతాయి అని అనుకోవద్దు. ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు ఈ దురాఘాతాలను ఆపలేవు. ఏది ఆపుతుంది అంటే నిర్భయ ఘటన తర్వాత మనకి నిర్భయ ఫండ్ పెట్టారు, నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నిర్భయ చట్టాన్ని మనము సాధ్యమైనంత మేర ఆ చట్టం గురించి అవగాహన కలిగించాలి. అలాగే జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయి మన దేశంలో.
అసలు జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. ఈ జెండర్ ఈక్వాలిటీ సాధించాలి అంటే గనక ఇలాంటి పరిస్థితులే కొనసాగితే 183 ఏళ్ళు పట్టుద్దంట. ఈ 183 ఏళ్ళు మనం బతకబోయి వచ్చామా? మన కళ్ళతో మనం చూడం కదా. అంటే లింగ సమానత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉంది. లింగ సమానత్వం ఉంటేనే స్త్రీని స్త్రీగా గౌరవించగలుగుతారు, తోటి మనిషిగా గౌరవిస్తారు. అది లేదు మన దేశంలో. ఎంతసేపు స్త్రీని ఒక విలాస వస్తువుగాను, నేను రేపు చేయాలి అని నాకు అనిపిస్తే రేపు చేయడానికి నాకు ఆ ఉంది అనే ఒక దృక్పథం ఉంది తప్పితే నేను చేయకూడదు, నాకు అలాంటి ఆలోచన రాకూడదు, ఒకవేళ వచ్చి నేను రేపు చేస్తే నాకు ఈ విధమైన శిక్షలు ఉంటాయి అనే ఒక అవగాహన ప్రతి వాళ్ళలోనూ కల్పించాలి. అందుకే ఆయన జస్టిస్ వర్మ గారు చిన్నప్పటి నుంచినే చట్టాలపైన అవగాహన కల్పించండి అని చెప్పారు. పాఠ్య పుస్తకాల్లో చట్టాలపైన అవగాహన కల్పిస్తూ నువ్వు పురుషుడివి, నువ్వు ఒక మనిషిని అనుకో, స్త్రీ కూడా ఒక మనిషి అనుకో, మనిషికి ఒకే సంబంధం ఉంటుంది. స్త్రీలు పురుషులు అనేసరికి వేరే సంబంధం ఉంటుంది. అంటే వేరేలా, అంటే స్త్రీలు అంటే తక్కువ వాళ్ళు, స్త్రీలు అంటే నేనేం చేసినా పడుంటారు అనే ఒక చులకన భావం ఉంది మన దగ్గర. అదే మనిషికి మధ్యలో ఆ చులకన భావం ఉండదు చూడండి. అది పెంపొందించమని చెప్పాడు. ఆ అవగాహన వస్తే ఇది తగ్గుతుంది అని చెప్పాడు. పైగా ఈ శిక్షల పట్ల, ఈ చట్టాల పట్ల అవగాహన కల్పించడం కోసం హోర్డింగ్స్ కావచ్చు, ప్రచారాన్ని ఎక్కువగా కల్పించమని నిర్భయ ఫండ్ బోలెడు పెడితే ఆ నిర్భయ ఫండ్ని దానికి వాడుకోకుండా ఏ రాష్ట్రానికి నచ్చినట్టు ఆ రాష్ట్రం వాళ్ళు వేరే వాటికి వాడుతున్నారు. అందుకే మనం నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, లేచినా మనం ఒక వార్తను వింటున్నాం ఈ అత్యాచారాల ఘటనలు. ఇప్పుడు శిక్షలు ఎప్పుడు అత్యాచారాలను తగ్గించలేవు. ఓకే, శిక్షలు అత్యాచారాలు ఎలా తగ్గుతాయి అంటే అవగాహన ద్వారానే తగ్గుతాయి. ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.